ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అయితే నేను చాలా కష్టపడ్డానండి. అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది, 5 ఇయర్స్ నుంచి రన్ చేస్తుంది కదా ఛానల్, ఇప్పటి వరకు ఎంత మనీ అయితే ఎర్న్ చేసింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నైల్ అయితే చూసారు కదా. చాలా మంది మైండ్ లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ కి ఈ రోజు అయితే ఆన్సర్ అయితే దొరుకుతుంది వీడియో చూడటం వల్ల. అండ్ కొత్తగా న్యూగా ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేసినా కూడా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది వీడియో అయితే. హలో అందరికి, నా పేరు మోబిందు. నా యూట్యూబ్ ఛానల్ పేరు బీ స్మార్ట్ బిందు. అందరికీ తెలుసు కదా ఈ విషయం. అయితే నేనేం చదువుకున్నాను కానీ, నేను అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఎలా స్టార్ట్ చేశానని కానీ ఎవరికి తెలియదు. అంటే నా ఇంట్రడక్షన్ అన్నది ఇప్పటి వరకు నేను ఛానల్లో అయితే ఇవ్వలేదు. బట్ 5 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు అసలు 5 ఇయర్స్ అయినట్టే అనిపించట్లేదండి. నాకు యూట్యూబ్ నుంచి మెయిల్ అదే నోటిఫికేషన్ వచ్చిందన్నమాట, మీది 5 ఇయర్స్ అయిందని చెప్పి ఛానల్ స్టార్ట్ చేసి. నాకు చూస్తే అమ్మ అప్పుడే 5 ఇయర్స్ అయిపోయిందా అనేసి అనిపించింది. సో ఈ 5 ఇయర్స్ లో ఇన్ని వీడియోస్ పెట్టాను. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి నాలెడ్జ్, వితౌట్ నాలెడ్జ్ అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. అసలు వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి, దానికంటే తమ్నైల్ అంటూ పైన పెడతాను చూసాం, అసలు తమ్నైల్ పెట్టాలన్న విషయం కూడా తెలియదు. దాదాపు ఒక 5 వీడియోస్ వరకు నార్మల్ గా పోస్ట్ చేసిన తర్వాత అందరి వీడియోస్ కి పైన మంచి నీట్ గా వస్తుంది, నా వీడియోకి రావడం లేదు ఏంటా అని అప్పుడు టెక్ ఛానల్స్ అవి చూసి ఓకే తమ్నైల్ పెట్టాలి అలా అని చెప్పి నేర్చుకుని అలా వన్ బై వన్ నేర్చుకుంటూ వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. అయితే నేను వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 4 months వరకు కుకింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. పోస్ట్ చేస్తే నాకు అంత రీచ్ అంటే ఒక 300-200 వరకు వ్యూస్ అయితే వచ్చేవి, కానీ సబ్స్క్రైబర్స్ అయితే అంత పెద్దగా రాలేదు, వాచ్ టైం కూడా పెద్దగా రాలేదు. సో తర్వాత వ్లాగ్స్ కూడా కొంచెం పెట్టడం స్టార్ట్ చేశాను. బట్ దాని నుంచి కూడా అంత ఇంట్రెస్టింగ్ గా నాకు సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వలేదు, అలాగే వాచ్ టైం కూడా రాలేదు అనమాట. సో ఇలా ఉంది కదా అనేసి కొంచెం నిరుత్సాహం అనిపించినా కానీ వదలలేదండి, ఇంకా పోస్ట్ చేస్తూనే ఉన్నాను. బట్ అదే టైంలో ఇంకా 1 year 2-3 months లో 1 year అయిపోతుంది ఛానల్ స్టార్ట్ చేసి అనిపించుకుని, సెకండ్ కరోనా వేవ్ అన్నమాట. సో అప్పుడు మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ టైంలో కూడా నేను ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడం ఆపేసానండి. ఆ టైంలో ఇంకా వీడియోస్ చేయలేదు. ఒక 2 months గ్యాప్ వచ్చింది. యూట్యూబ్ లో ఎలాగంటే వీడియోస్ మనం పెడుతూ ఉంటే జనాలకి రీచ్ అవుతూ ఉంటుంది, అలాగే మనకి వాచ్ టైం వస్తుంది అండ్ సబ్స్క్రైబర్స్ కూడా వస్తూ ఉంటారు, మనకి ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం కంటిన్యూగా పెట్టకుండా స్టాప్ చేసేసామో మన ఛానల్కి ఇంకా గ్రోత్ అనేది అక్కడ ఆగిపోతుంది అనమాట. సో వ్యూస్ కానీ వాచ్ టైం ఇవేమి రావడం మానేసినాయి. సో కొంచెం మేము కొద్దిగా సెట్ అయిన తర్వాత కొంచెం ఒక 2.5 months వరకు అయితే వీడియోస్ చేయలేదు సరిగ్గా. అప్పుడు మళ్ళీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అది ఏంటంటే కరెక్ట్ గా శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే స్టేజ్ అనమాట. సో అప్పుడు మంచి వీడియో పెట్టాలి, జనాలకు రీచ్ అవ్వాలని చెప్పేసి ఆలోచించి రిలేటెడ్ గా పెట్టాను. ఇక్కడ పోస్ట్ చేస్తాను చూడండి. సో కలసం వీడియో అయితే పెట్టాను, మంచి రీచ్ అయితే వచ్చింది. సో దానికి అనుగుణంగానే ఒక 2-3 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, ఒకటి కుకింగ్ వీడియో ఒకటి, అలాగా మంచిగా రీచ్ అయింది అనమాట. సో అప్పుడు ఇంకొంచెం ఎంకరేజ్ గా అనిపించింది. వీడియోస్ ఏంటంటే మనం పెట్టిన వీడియోస్ లైక్స్ ఎక్కువ వచ్చి వ్యూస్ వచ్చి కొంచెం కామెంట్స్ అలా వస్తూ ఉంటే మనకి ఎంకరేజ్మెంట్ గా అనిపిస్తుంది కదా, అది ప్రతి క్రియేటర్ కి అదొక తెలిసిన విషయమే. సో అలా రావడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్ గా అనిపించి పెట్టాను. ఒక 4 వీడియోస్ అనుకుంటే అలా పెట్టాను. పెట్టిన తర్వాత మళ్ళీ స్టాప్ అయింది. ఏంటంటే నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ మాట. సో అప్పుడు కూడా పెట్టచ్చు కదా వీడియోస్ అనుకుంటారు చాలా మంది, ప్రెగ్నెన్సీలో చాలా వీడియోస్ పోస్ట్ చేశారు కదా అని చెప్పేసి. బట్ నేనేంటంటే కొంచెం హెల్త్ పరంగా ఎటువంటి ఇష్యూస్ రాకూడదు అన్న ఇదితోటి మొబైల్ కొంచెం దూరంగా ఉండాలని చాలా తక్కువ వీడియోస్ అయితే తీసానండి. త్రూ అవుట్ జర్నీ ఒక 5-6 వీడియోస్ అట్లా తీసి ఉంటాను అంతే. సో ఏంటంటే ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది, 7 years గ్యాప్ ఉంది. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకూడదని నాకు నేనే కొంచెం తగ్గించుకోవాలి, వీడియోస్ అవి తీయకూడదు, ఎటువంటి ప్రెషర్ ఉండకూడదని కాస్త తగ్గించాను. సో అలాగా డ్రాప్ అవుట్ అయిపోతూ వచ్చింది. ఇంకా మొత్తం ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ రావడం, అలాగే వాచ్ టైం కూడా అలాగే తగ్గిపోతూ ఉందన్నమాట. ఇంకా డెలివరీ అయిన తర్వాత కూడా వీడియోస్ అయితే తీయడం అయితే తీసేదాన్ని. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి నా దగ్గర ఇప్పటికీ కూడా. వీడియోస్ అయితే చాలా తీసాను.
బట్ వాటిని ఎడిట్ చేసి పోస్ట్ చేయాలంటే నాకు కొంచెం ఏంటంటే నాకు పిల్లల్ని ముఖ్యంగా ఫస్ట్ చూసుకోవాలని, తర్వాత వేరే జాబ్ ఏదైనా సరే అనుకుంటాను. అందుకని నేను బయటికి వెళ్ళి ప్రైవేట్ జాబ్ కూడా దేనికి కూడా ట్రై చేయలేదు అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లలది, ఆ తర్వాతే బయట ఇంకా రిమైనింగ్ జాబ్ అనేసి నేను ఫస్ట్ డిసైడ్ అయ్యాను అనమాట. సో యూట్యూబ్ కూడా అంతే, నాకు సెకండరీ. ఫస్ట్ పిల్లలు, తర్వాత యూట్యూబ్ సెకండరీ అనమాట. సో అందుకనే ఇప్పటి వరకు కూడా అంత రీచ్ రాలేదు. సో నాకు ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలేదు. సో కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేస్తే మాత్రం కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టండి, నాలా అయితే చేయకండి. ఇందాకటి నుంచి చూస్తున్నాము వీడియోస్ అంటుంది, సబ్స్క్రైబర్స్ అంటుంది, వాచ్ టైం అంటుంది, అసలు విషయం చెప్పట్లేదు అనుకుంటారేమో. యాక్చువల్గా యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేయగానే మనకి మనీ రావడం అయితే స్టార్ట్ అయిపోదండి. వెంటనే మనీ అయితే ఇచ్చాడు. ఒక బయటి రూల్ అని, అంటే యూట్యూబ్కి ఒక రూల్ ఉంటుంది ఏంటంటే, ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం ఏంటంటే, మనం ఛానల్ స్టార్ట్ చేసామంటే 1 ఇయర్లో 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి కంపల్సరీ. అలాగే 4000 వాచ్ అవర్స్ అయితే కంపల్సరీ ఉండాలి, అది 1 ఇయర్లో ఉండాలన్నమాట. సో అలా అయితే ఛానల్ని మానిటైజేషన్ చేస్తారన్నమాట. సో అది ఉంటేనే ఆ క్షణం నుంచి, అప్పటి నుంచి వచ్చే వ్యూస్ మనీ రావడానికి కౌంట్ అవుతాయి. అప్పటి వరకు మనం చేసిన వ్యూస్ అవి కౌంట్ అవ్వకపోవచ్చు, కానీ ఇప్పటి నుంచి వచ్చే వాటికి మనీ వస్తుంది, అది మాట. సో అంతేగాని ఛానల్లో పెట్టిన దగ్గర నుంచి, వీడియో పోస్ట్ చేసిన దగ్గర నుంచి మనీ అయితే రావండి. బట్ మీకు ఈ త్రూ అవుట్ జర్నీలో నేను చెప్పిన దానిలో నాకు 4000 అవర్స్ అయితే ఎప్పటికీ రాలేదు. ఇప్పటికి ఈ 5 ఇయర్స్లోని నాకు 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి 3 ఇయర్స్ పట్టిందండి. నేను పెట్టిన వీడియోస్కి కానివ్వండి, అంటే కన్సిస్టెన్సీ లేకపోవటం, అప్పుడప్పుడు వీడియోస్ పోస్ట్ చేయడం, మంత్కి ఒక 2 వీడియోస్ లేకపోతే 3 వీడియోస్ అలా పెట్టడం, కంటిన్యూగా లేకపోవటం. సో దీనివల్ల నాకు ఏంటంటే అంత గ్రోత్ అయితే స్టార్టింగ్ నుంచి కూడా జరగలేదు. సో అందువల్ల నాకు 1000 సబ్స్క్రైబర్స్ రావడానికే 3 ఇయర్స్ పట్టింది. ఫస్ట్ నేను మీకు చెప్పాను కదా, నేనంటే ఏంటో కూడా ఇంట్రడక్షన్ చేసుకోలేదండి ఇప్పటి వరకు అని. యాక్చువల్గా ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఇంట్రడక్షన్ వీడియో చేద్దాము అని చెప్పేసి నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో అయితే చేయలేదు. బట్ 3 ఇయర్స్ తర్వాత ఇంట్రడక్షన్ వీడియో ఏం చేస్తాంలే అని వదిలేసాను నేనైతే ఇంట్రడక్షన్ వీడియో చేయడం. సో నాకు 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి 3 ఇయర్స్ పట్టిందండి. ఆ తర్వాత ఇంకా వాచ్ టైం విషయానికి వస్తే 4000 అవర్స్ అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు. ఏంటి 5 ఇయర్స్ అయ్యింది, మీకు నిజంగా 4000 అవర్స్ రాలేదా అని అనుకుంటారేమో. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. నాకు త్రూ అవుట్ ఇప్పటి వరకు లైఫ్ లాంగ్ అన్నమాట 5 ఇయర్స్ వరకు కూడా 9000 అవర్స్ అబోనే ఉంది. బట్ యూట్యూబ్ రూల్ ప్రకారం ఏంటంటే 365 డేస్ చూస్తాడు, అంటే ఈ క్షణం మనకి 4000 అవర్స్ అయితే బ్యాక్ చూస్తాడనమాట. సో ఇప్పటి వరకు నాకు అవ్వలేదు, ఎందుకంటే నాకు ఎవ్రీ ఆగస్ట్ టైంకి 2800 అవర్స్ అయితే అవుతూ వస్తాయి. సెప్టెంబర్ వచ్చేటప్పటికి 1500 అవర్సే మిగులుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగా తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ ప్రకారం మీకు ఏమర్థమైంది, నా ఈ 5 ఇయర్స్ జర్నీలో నేను ఇప్పటి వరకు అయితే ఎటువంటి మనీ ఎర్న్ చేయలేదు, ఎందుకంటే మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి. సో విషయం అయితే క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పటి వరకు నేను 1000 లక్షలు అయితే ఏమీ సంపాదించలేదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే మానిటైజేషన్ అవునప్పుడు మనీ ఎలా వస్తుంది, రాదు కదా. సో రాలేదు. బట్ ఏంటంటే ఒక్కసారైనా పేమెంట్ తీసుకోవాలన్న ఆశ అయితే ఉంది. ఎందుకంటే మనం ఒక పని చేసాము అంటే దానికి సంబంధించి ఏదైనా చిన్న క్రెడిట్ అయినా ఉండాలి, లేదా దానివల్ల ఏదైనా యూజ్ ఉండాలి, కొంత మనీ అయినా ఎర్న్ చేయాలి, ఏదో ఒక ప్రాఫిట్ ఉండాలి కదా మనం చేసినప్పుడు, చేసిన పనికి. సో ఇన్ని ఇయర్స్ నుంచి కష్టం లేకుండా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు కదండి. వీడియోస్ తీస్తూనే ఉన్నాను, వాటిని ఎడిట్ చేసి వాటిని తగ్గ వాయిస్ ఇచ్చి ఇవన్నీ చేసి త్రూ అవుట్ నెట్ యూజ్ చేసుకుని, ఇవంతా కూడా కష్టంతో కూడుకున్న పనులే కదా. సో ఇంత చేసి ఈజీగా అయితే వదలాలని నాకైతే లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఒక పేమెంట్ అన్నా తీసుకునేదాకా అయితే ఈ జర్నీ కొనసాగిస్తూనే ఉంటాను, వీడియోస్ పెడుతూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంకా ఎంకరేజ్ చేయాలనుకుంటే కనుక కొంతమందికి షేర్ చేయడం, లైక్ చేయడం, అలాగే మంచి మంచి కామెంట్స్, మీ అమూల్యమైనటువంటి సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కామెంట్లో చెప్పండి. వీడియో బాగుంటే బాగుందని చెప్పండి, లేదా ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కనుక షేర్ చేయొచ్చు కామెంట్లో. సో ఇదండి నా జర్నీ అయితే 5 ఇయర్స్ జర్నీ.
సో ఈ జర్నీ విన్నందుకు, అలాగే నేను ఎంత ఎర్న్ చేశానో మీకు అర్థమైందిగా. సో నా జర్నీ మీరు విన్నందుకు, చూసినందుకు గాను మీకు నా ధన్యవాదాలు. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్, టేక్ కేర్.